రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధ్యక్ష 2014 జూన్ 2 అధ్యక్ష 13 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష 2019లో అప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏదైతే పిఆర్సీ సమస్య అవ్వచ్చు, ఉద్యోగుల సమస్య అవ్వచ్చు, లేకపోతే మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పక్కదావ పట్టించడానికి అన్ని కూడా అశాస్త్రీయంగా అనాలోచితంతో ఈ యొక్క విభజన జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఏప్రిల్ 4, 2022 అధ్యక్ష 26 జిల్లాలుగా ఈ రాష్ట్రాన్ని పునర్విభజించారు అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా అధ్యక్ష ప్రాంతాల మధ్యలో విభేదాలు పెట్టే విధంగా ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉండాలో అక్కడ ఉండకుండా ఎన్నో కోనసీమలో కూడా చూసిన అధ్యక్ష ఎక్కడ ఆలోచన లేకుండా ఎంతో గొడవ అవుతాయని చెప్పి తెలిసి కూడా వారు ఆపలేని పరిస్థితిలో ఆ రోజు విభజన చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కావాలని చెప్పారు అధ్యక్ష, వీరు తొందరపాటుతో అప్పుడున్న ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచన చేయకుండా ప్రతిపాదన అయితే పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో గ్రౌండ్ ఫ్లోర్ లో 83,177 చదరపు అడుగులతో, అలాగే మొదటి అంతస్తులో 64,521 చదరపు అడుగులతో తప్పకుండా చేసి పెడతామని చెప్పేసి 22/7/2022 తాత్కాలికమైన డిజైన్లు అందించారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష ప్రతి కాంప్లెక్స్ కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలతో 2,20,000 చదరపు అడుగులతో ప్రణాళిక నిర్మాణానికి ఒక పరిపాలన అనుమతి కూడా ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే ప్రభుత్వ భూములు కావాలో అధ్యక్ష తిరుపతి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, అలాగే ఎన్టీఆర్ జిల్లా బాపట్ల తప్ప 9 దగ్గర కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. అయితే అధ్యక్ష దీంతో పాటు 2024-25 ఏదైతే మనకి మూలధన పెట్టుబడి కోసం పేర్కొన్న ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహాయంతో అధ్యక్ష కలెక్టరేట్ కాంప్లెక్స్ లు, అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలను కూడా మనం నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రతిపాదనతో ముందుకున్నాం అధ్యక్ష. దానికి 1434 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. అయితే ఎలాగైతే పెద్దలు ప్రశాంతిగా చెప్పారో అధ్యక్ష అన్ని పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, R&D అవ్వచ్చు, DMHO అవ్వచ్చు, ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, PD హౌసింగ్, సోషల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్, హార్టికల్చర్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ, ఫారెస్ట్, ఫిషరీస్, AD, ల్యాండ్ సర్వే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, AD వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఎయిడెడ్, చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ అధ్యక్ష. ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి చేయాలని చెప్పే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష అందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో. అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ పార్టీ ఆఫీసులు నిర్మించాలి అని ఉన్నటువంటి తపన ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసులు కానీ ఇలాంటి తహసీల్దార్ ఆఫీసులు కానీ నిర్మించాలని ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష వాళ్ళకి 26 జిల్లాల్లో కూడా అద్భుతమైన ప్యాలెస్ లాంటి పార్టీ ఆఫీస్ కట్టారు కానీ ఎక్కడ కూడా ఈ కలెక్టరేట్ కట్టాలని చెప్పేసి ఎక్కడ ఆలోచన చేయలేదు అధ్యక్ష.